హాయ్, హలో, దిస్ అనిల్ అండ్ కమింగ్ టు జనరల్ టాపిక్ మాట్లాడదామనే దాంట్లో ఉన్నానండి. ఎంతమంది మీలో ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రీతిలో ఉన్నారు, అయితే చేతి పనులు, స్వయం ఉపాధి పనులు చేస్తున్న వాళ్ళు. సో మీ గుండెల పైన మీరు చేయి వేసుకొని ఒకసారి ఆలోచించండి. మీరు చేస్తున్న పని ద్వారా ఈరోజు మీరు సంపాదిస్తున్న సంపాదన 10 ఏళ్ళకి కావచ్చు, 20 ఏళ్ళకి కావచ్చు, ఎంత సంపాదన చేసుకోగలరు అనేది మీకు అనిపిస్తుంది. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000. భయం అవుతుంది కదా. ₹1,00,00,000 అనేసరికి అమ్మో, ₹1,00,00,000 సంపాదించగలుగుతామా అనేది ఆలోచన వస్తుంది కదా. మీలాంటి వారి కోసం మన ఎన్ఎస్పిలో ఈరోజు మీరు ఒక చిన్న పెట్టుబడి అంటే గజం ₹795 నుంచి మొదలవుతుంది. ఒక చిన్న పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మీరు కష్టాలు, బాధలు పడుతూ ఉన్నా కొంత రిస్క్ అయినా పర్లేదు, కొంత తీసి పక్కన పెట్టుకోగలిగితే మీ ఉద్యోగం మీద ఎప్పుడైతే రిటైర్మెంట్ స్టేజ్ కావచ్చు, లేకపోతే మీ పిల్లలు మీకు ఎదిగిన ఏజ్ కావచ్చు, రాబోయే 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళ వయసులో కావచ్చు, మీ చిన్న పెట్టుబడి మీ సిరుల పంటగా మారే అవకాశాన్ని ఎన్ఎస్పి కల్పిస్తుంది. ఒకసారి ఆలోచించండి. మనం సంపాదించగలుగుతామా ₹1,00,00,000? మనం చేస్తున్న పని ద్వారా మనం ₹1,00,00,000 సంపాదించగలమా? సంపాదించగలిగిన వారు అయితే మీకోసం కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడేది సగటు మనిషి గురించి. ఒక సగటు మనిషి తన జీవితంలో తను సంపాదిస్తున్న సంపాదన ద్వారా ₹1,00,00,000 వెనకేసుకోగలిగే శక్తి ఉందా? ఈ రోజులలో పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టు, మారుతున్న కాలానికి తగ్గట్టు. ఒకప్పుడు 10,000 ఉన్న ఇల్లు గడిచేది. ఈరోజు 40,000, 50,000 ఉన్న ఇల్లు గడవట్లేదు కొంతమందికి. వచ్చే జీతం సరిపోవట్లేదు. నెలాఖరు వచ్చేసరికి 2,000, 3,000 మిగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ₹1,00,00,000 సంపాదించే అవకాశం ఎక్కడ ఉంది? ఆలోచించండి. సగటు మనిషిని ప్రశ్నిస్తున్నాను. సగటు మనిషికి మేల్కొల్పులాగా ఇది ఉంటుంది. ఆలోచించండి. ఈరోజు తీసుకునే మీ స్టెప్పే రేపటి భవితరానికి ఉపయోగకరం. ఆలోచించండి. థ్యాంక్ యూ.